ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాయిద్ అలీ. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి నుండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఒక నోటీస్ వచ్చింది. ఎవరితో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేసినారో వీళ్ళకు ఎగ్జామ్ డేట్స్ విడుదలైపోయినాయి, అవుట్ అయిపోయినాయి. చూసుకోండి, ఎవరు అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఎవరితో 12th పాస్ అయ్యి ఎన్టీపీసీకి అప్లై చేసినారో వీళ్ళకి సంబంధించిన CBT-1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT-1కి వీళ్ళకు ఎగ్జామ్ డేట్స్ విడుదలైపోయినాయి. చూసుకోండి, ఎగ్జామ్ డేటల్స్ టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇది. అంటే టెంటేటివ్ అంటే దీన్ని పోస్ట్పోన్ మరీ చేయొచ్చు. చూసుకోండి, ఎగ్జామ్స్ వచ్చేసి ఎప్పటి నుండి జరుగుతున్నాయి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి May 7, 8, 9 అండ్ June 13, 14, 15, 21 వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దేనికి? ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్కి ఎప్పటి నుండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి? May 7, 8, 9 అండ్ తర్వాత June 13, 14, 16 నుండి 21 వరకు అండర్ గ్రాడ్యుయేషన్కి ఎగ్జామ్ జరుగుతుంది. అంటే మీకు బ్రో నాకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు కానీ బిఫోర్ ఎగ్జామ్ రోజు 10 days ముందు మీకు నోటీస్ ఇస్తాడు. అది ఏముంటాడంటే ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ చెక్ చేసుకోవచ్చు. అంటే 10 days బిఫోర్ అంటే ఇప్పుడు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్ May 7 ఉందనుకోండి, మీకు April 27న వాడు మీకు ఒక అడ్మిట్ కార్డ్ ఇస్తాడు. ఆ అడ్మిట్ కార్డులో ఏముంటుందంటే జస్ట్ సిటీ అండ్ ఎగ్జామ్ డేట్ ఉంటుంది. అది మరి ఎందుకు పర్పస్ అంటే మీరు ఏదైనా ట్రైన్ టికెట్ అలా బుక్ చేసుకోవాలంటే అది. మెయిన్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే అడ్మిట్ కార్డ్ని రైల్వేస్ ఏమంటారంటే కాలప్ లెటర్ మీకు ఎప్పుడు వస్తుందంటే చూసుకోండి, కాలప్ లెటర్ వచ్చేసి ఎగ్జామ్కి 4 days ముందు ఎగ్జామ్కి వస్తుంది. అంటే ఇప్పుడు May 7 మీ ఎగ్జామ్ ఉంటే May 3 మీకు ఏమొస్తుంది? అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఇది చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డ్ ఎలా లేదో నేను వీడియో చేస్తాను, మీకోసం ఖచ్చితంగా వీడియో చేస్తా. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ నుండి మీరు అడ్మిట్ కార్డ్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసుకోండి, ఇది నోటీస్ ఎప్పుడు వచ్చిందంటే 13th April రిలీజ్ అయింది. నిన్నే ఈ నోటిఫికేషన్ ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు మీకు చూసుకోండి, ఇక్కడ చెప్పారు ఇక్కడ ఆధార్ కార్డ్ షుడ్ బి అప్డేటెడ్ విత్ కరెక్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th class సర్టిఫికేట్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ అడ్రస్ అండ్ ఫాదర్స్ నేమ్. అంటే మీరు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏముండాలంటే ఆధార్ కార్డు అప్డేట్గా ఉండాలి, కరెక్ట్ నేమ్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి, యాజ్ పర్ ది 10th class సర్టిఫికేట్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, అడ్రస్ అండ్ ఫ్యామిలీ సేమ్ ఉండాలి. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింటారు, DOB ఇచ్చింటారు కదా, అది సేమ్ ఉండాలి. దేనికి సేమ్ ఉండాలి? 10th class మార్క్స్ మెమోకి అది మీరు అప్లై చేసేదానికి ఆధార్ కార్డ్కి సేమ్ ఉండాలి. తర్వాత మీ అడ్రస్, మీ ఫాదర్ నేమ్, మీ అన్ని టోటల్గా ఏముండాలి? కరెక్ట్గా ఉంటేనే అప్పుడే మీరు ఈ ఎగ్జామ్ రాయడానికి లోపలికి వెళ్తారు. మీకు కానీ ఏమైనా తప్పు ఉంటే డేట్ ఆఫ్ బర్త్లో వన్డే మరి తప్పు ఉన్నా మీరు ఎగ్జామ్ రాయారు. చూసుకోండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరితో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేసినారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ పేజ్ని ఫాలో అవుతుండండి. జై హింద్ ఫ్రెండ్స్.